వెల్కమ్ టు ఏవీ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు స్వగృహానందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామన రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర శాంతి భద్రతల నెపంతో జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తాననడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందరో హత్య చేసిన జగన్ ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. జనసేన టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి వేధించిన జగన్ అతని ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలు గుర్తుకు రావట్లేదా అని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ వాస్తవాలు తెలుసుకుని ప్రజా సమస్యలపై మాట్లాడితే బాగుంటుంది అని హితవు పలికారు. నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా వారికి, ప్రెస్ వారికి, పెద్దలకు నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిన్న పల్నాడు జిల్లా ఇనుకొండలో వెళ్ళి మరి అతను దారుణంగా, అతి దారుణంగా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటుగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మరి రషీద్ అనే వ్యక్తిని గంజాయి మత్తులో మరి హత్య చేస్తే టీడీపీ వాళ్ళు చేశారనే సిగ్గుచేటు, హత్య చేసిన వాడు కూడా వైసీపీ కార్యకర్త అనే విషయం మరి మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అంటారు. ఆ జగన్కి తప్పుదోవ పట్టించడం చాలా సిగ్గుచేటని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ నెల 22వ తేదీన ప్రారంభమై అసెంబ్లీకి రావడానికి సిగ్గుతో శాంతి భద్రతల పేరుతో ఎగ్గొట్టడానికి జగన్ ఢిల్లీలో ధర్నా చేయటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రి లాంటి అరెస్ట్ చేసి అచ్చెన్నాయుడు గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులను అరెస్ట్ చేయటం, ఎన్నో హత్యలు చేయటం, మరి డోర్ డెలివరీ చేయటం, ఒక డాక్టర్ని హత్య చేయటం, ఇవన్నీ వారికి కనపడతలేదా? అప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియలేదా? మరి ఢిల్లీలో మరి గవర్నర్కి, రాష్ట్రపతికి మరి ఎన్నిసార్లు మొరయించుకున్నా మరి ప్రభుత్వంని మరి వారు ఏమన్నా చేశారా? చేయలేదు. మరి అలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వానికే కూలీ చేసిన ఈ భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఈ జగన్ను మరి ఈ 5 సంవత్సరాల్లో మరి పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశాడని మనందరికీ కూడా తెలుసున్న విషయమే. అందుచేతే ఈ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ఇప్పుడన్నా సిగ్గు పడి తల వంచుకుని ఇంట్లో దూరవలసిందిగా ప్రజానీకం అందరూ కూడా ఆశాస్పదంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కన్నా మరి వైఎస్ఆర్ మరి సీనియర్ నాయకులన్నా అతనికి బుద్ధి చెప్పండి. రాజశేఖర్ రెడ్డి మరి లాంటి వ్యక్తులతోటి ఉన్నవారన్నా వారికి బుద్ధి చెప్పవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. మరి ఎన్నో హత్యలు చేయటం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో, ఒక రాజు ఔరంగజేబు కథల్లో చదువుకున్నాం, మరి మనం పాఠాల్లో చదువుకున్నాం. ఆ రోజున కూడా ఇంత దారుణమైన పరిపాలన జరగలేదు. ఇలాంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రభుత్వం మరి ఈ 5 సంవత్సరాల్లో మరి ఎంతో దారుణాలు చేసారో ప్రజలందరూ గ్రహించే 164 సీట్లు ఇచ్చారు కూటమికి. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజలు ఈ 2 నెలల్లోనే ఎంతో ఆనందంగా ఉన్నారు. దాన్ని వారసలేక ఈ జగన్ను ఈ విధంగా కుట్రలు పడడం చాలా సిగ్గుటైందండి. ఇప్పటికన్నా ఈ ధర్నాలు అయ్యి మానుకుని ప్రజాస్వామ్య పద్ధతిగా మంచి సూచనలు ఇవ్వాల్సిందిగా వారిని కూడా మేము విన్నవించుకుంటూ, ఇంత దారుణమైన సంఘటనకే మరి ప్రభుత్వం మీద రాష్ట్రపతికి, గవర్నర్కి పిటిషన్లు ఇవ్వటం, బర్తరఫ్ చేయడం అనటం చాలా సిగ్గుచేటని మీ ద్వారా తెలియపరుస్తుంది.